హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాక్స్. నేను మీలా ఉన్నా. ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అనమాట. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఇది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాలి ఈ స్వీట్ని అనేంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ముందుగా బ్రెడ్ పీసెస్ని ఒక 4 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని అందులో వేసేసి 2 పక్కల బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రంచీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ నెయ్యి గీ స్మెల్ సూపర్ ఉంటుంది అనమాట. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అన్న వేసుకొని లేదా ఆయిల్ అన్న వేసుకొని సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పుని బాగా వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక గిన్నెలో కాంచిన పాలు బాగా మరిగించుకొని అది మరుగుతూ ఉండగా ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం పాలు వేసి బాగా కలిపి పెట్టుకోండి. వెనిలా కస్టర్డ్ పౌడర్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా కలుపుతూ ఉంటే ఎంత వస్తుందో చూడండి. ఇలా బాగా ఉండలేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసడం వల్ల పాలు చిక్కన పడుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ చూడండి, పాలు బాగా మరిగిన తర్వాత 1 కప్ అంతా షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఆర్గానిక్ షుగర్ అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఏ షుగర్ ఉంటే ఆ షుగర్ వాడుకోండి. ఈ ఆర్గానిక్ షుగర్ వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం బ్రౌన్ కలర్ లాగా చేంజ్ అవుతుంది. మీ దగ్గర వైట్ షుగర్ ఉంటే అదే వేసుకొని ఇలా కలర్ చేంజ్ అవ్వదన్నమాట, బాగుంటుంది. చూడండి, షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇలా పొంగు వచ్చిన తర్వాత ఈ వెనిలా కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోవాలి. వేసేటప్పుడు ఒకసారి కలుపుకొని వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేసి ఉంటుంది అడగన. ఇందులోనే కొంచెం ఏలకుల పొడి వేసుకోండి, లేదా ఏలకులు బాగా దంచి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది, ఏలకుల ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. చికెన్ పడేంత వరకు కలుపుతూనే ఉంటే కింద అడుగు అంటుకుపోకుండా బాగుంటుంది అనమాట, ఉండలు కట్టకుండా ఉంటుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత చికెన్ పడుతుంది పాలు. చికెన్ పడిన తర్వాత బాగా చల్లారించుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక బౌల్లో ఈ పాలు అనేది వేసేసుకొని ముందుగానే మనం నెయ్యి వేసి ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకొని లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పుని ఇందులో గార్నిష్ చేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు క్రంచీగా కావాలనుకుంటే పాలల్లో అర్ధం పైన పెట్టేసుకోండి. ఒక పక్క జ్యూసీగా స్వీట్గా అలాగే సాఫ్ట్గా ఉంటుంది, ఇంకొక పక్క తింటూ ఉంటే క్రంచీగా ఎంత బాగుంటుందన్నమాట. ఇలా పెట్టుకోండి. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పాలు వేసేసుకొని పూర్తిగా నానబెట్టుకొని కూడా తినచ్చు, అది మీ చాయిస్ అండి. మీకు ఇష్టం ఉంటే ఎలా అయినా తినచ్చు. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నేను ఆర్గానిక్ పౌడర్ వేసుకున్నా కాబట్టి కలర్ అలా ఉంది. మీరు మామూలు షుగర్ పౌడర్ వేసుకొని లేకపోతే షుగర్ వేసుకుంటే ఈ కలర్ కొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంటుంది అనమాట. ట్రై చేయండి. చూడండి, ఇలా అంతా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. సాఫ్ట్గా కావాలంటే, లేదు మాకు క్రంచీగా కావాలనుకుంటే ఒక 1 మినిట్ అలా వదిలేసి పైన అలా జీడిపప్పు గార్నిష్ చేసేసుకొని తింటూ ఉంటే సూపర్ టేస్ట్ అనమాట. నేను చేసిన తర్వాత మా పిల్లలకి కన్నా పెడితే అసలు కొంచెం కూడా ఇవ్వలేదన్నమాట, చాలా బాగుంది అనేసి తిన్నారనమాట. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరూ తినేసేయండి. ఇది తింటూ ఉంటే ఆ మధ్యలో జీడిపప్పు, బాదం పప్పు తగులుతూ ఆ బ్రెడ్ పీసెస్ క్రంచీగా సాఫ్ట్గా తింటూ ఉంటే సూపర్గా ఉందనమాట. మరి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చింది.